ఫ్యాన్ లేబాక ఆయన వస్తున్నాడు చూడు బా డబ్బులు తీసుకొని వస్తాను అన్నాడు తీసుకుంటావా వీడియోలు చూస్తాను నువ్వు వీడియో చూడొద్దాం వదిలే రామాడు ఆయన డబ్బు కాల్ చేస్తానన్నాడు నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడాను మీ అమ్మతో సరే అన్నాడు చెప్పాను నేను మధ్యాహ్నం నుంచి 5 రూపాయలు ఇవ్వాలి కదా అంటే నేను మాట్లాడాను అంటున్నాను నువ్వు మాట్లాడి వాడు నాకు ఇట్లా మాట్లాడుతుంది 1 గంటలో బయలుదేరుతాను అన్నాడు ఇంటికి మాట్లాడు 46 కూడా అన్నాడు ఈరోజు స్టార్ట్ చేశారు షర్ట్ వేయటం అయితే చాయ్ ఏం చేశాడమ్మా మా పిల్లోడు ఏం చేస్తున్నా చిల్లనే వస్తుంది షెడ్ పోతే ఆంటీ కొట్టి ఆంటీ మంచిలు ఇచ్చానా దీనికి కూడా పెడతా చూడండి అసలు ముబ్బెట్ట పట్టిందో అందరూ పరిగెడుతున్నారు పట్ల కప్పటానికి నల్లగా పట్టింది అమ్మా మా అబ్బాయి అయితే గాలికి మా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాడు గాలికి అట్టుంది గాలి నువ్వు ఆపురే ఇగో షెడ్ ఇక్కడ దాకా అయిపోయింది రేపు అయితే రేకులు దింపుతారు మొత్తం నల్లగా అమ్మో ఫ్యాన్ ఛార్జింగ్ పెట్టాలి చిన్న ఫ్యాన్ కి ఏ కొట్టకూడదు తిన్నాడు పెట్టు జగ్గాడు పెట్టు చల్లటి గాలి పడుతుందమ్మా ఎన్ని రోజులు పొద్దున ఎలా ఉంది పొద్దున అంట పడతావు దీని మీద ఈ రోజు పడిద్దాం మా అమ్మోళ్ళు ఇంకా పొలం నుంచి రాలా చెప్పాడు నట్టు పట్టిందా పెట్టు రాత్రి బాగా వాన పడింది ఈ పొద్దునేమో ఎండ
కానీ లైట్గా ముబ్బు పట్టే ఉంది ఈరోజు. ఈ వర్షం పుణ్యాన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. మా అబ్బాయి పాలు కల్పిస్తున్నావా? అమ్మ పడతా అమ్మా, ఇది సరిగా పెట్టండి మా. ఈరోజు ఇంటికాడ ఉన్నారుగా. వర్షం పడింది కదా, వర్షం పడటం మంచిదైంది. లేకపోతే ఒకరోజు ఇంటికాడ మిరప తోటలో వాళ్ళ బాగానే కప్పుకొని ఉంటారు. పొగాకు తడిసిపోయింది. ఏడి ఎవరు రాత్రి అన్నం చాలా ఉంది. పులిహార చేయమా? లేకపోతే పులిహారా వద్దు, ఫ్రైడ్ రైస్ కావాలా? చుచ్చమ్మ నీకేం కావాలి? బాగా తాగిందిగా, టిఫిన్ తింటావు నువ్వు? ఇంటికాడ ఉన్నావు, చపాతీలు చేయొచ్చుకమ్మా. సాయంత్రం చేస్తా. అసలు రాత్రి అన్నం కొంచెం చూడు, అసలు ఎవ్వరు అసలు కదిలీలు. అందుకే దీన్ని దాగా పడే బుద్ధిగా అట్లా అసలు. ఎప్పుడు ఒకలా చేస్తాయి కదా, ఇప్పుడు వేరేలాగా ఉల్లిపాయలు వేసి. ఇంటికాడ ఉంటే ఏం చేస్తుంది చూడండి. కరేపాకు కోసుకొచ్చింది. ఇదే పని, కరేపాకు. మళ్ళీ పొలం వెళ్తావు, సాయంత్రానికి వస్తావు కదా. మచ్చగా ఉన్నది ఈ పాక. అమ్మాయి వచ్చే సాయికి పరిని కట్టేయాలి. బాబా బాక బొంగులా పోయి పద్దాకు ఫ్రైడ్ రైస్ చేసుకుంటావేమో అనుకుంటారు. సద్దా నువ్వు ఉంటే ఎక్కువ శాతం ఇదే చేస్తావు కదా. బాగుంది, బాగుంది కదా, సూపర్.